మార్కెట్లోకి కొత్త ఐపీఓ రాబోతుంది. దాని పేరు డాక్టర్ అగ్రవాల్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఐపీఓ. ఈ ఐపీఓ ఇష్యూ సైజ్ చూసుకున్నట్లయితే 3027 కోట్లు. ఈ ఐపీఓ జనవరి 29 నుంచి జనవరి 31 వరకు ఓపెన్ లో ఉండబోతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ ఐపీఓలో మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా, అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళకి ఎన్ని సోర్సెస్ నుండి డబ్బు అన్నది వస్తుంది, వీళ్ళకి లాభాలు వస్తున్నాయా లేదా, అండ్ వీళ్ళ యొక్క నెట్వర్త్ అన్నది పెరుగుతుందా లేదా, ఇవన్నీ పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెయిన్ థింగ్, ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంది, ఇవన్నీ పిన్ టు పిన్ చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. డాక్టర్ అగ్రవాల్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ కంపెనీ 2010 లో స్టార్ట్ అయింది. దీని యొక్క ప్రెసెంట్ చైర్మన్ చూసుకున్నట్లయితే డాక్టర్ అమర్ అగ్రవాల్. ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ అన్నది చెన్నైలో ఉంది. ఈ కంపెనీ నథింగ్ బట్ హాస్పిటల్స్. ఈ హాస్పిటల్ ఐ కేర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎండ్ టు ఎండ్ ఐ కేర్ సర్వీసెస్. వీళ్ళ బ్రాండ్ యొక్క నేమ్ చూసుకున్నట్లయితే డాక్టర్ అగ్రవాల్స్ ఐ హాస్పిటల్. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, నియర్ బై ఏదైతే ఉందో అది మీకు కనిపిస్తుంది. వీళ్ళ సర్వీసెస్ చూసుకున్నట్లయితే కన్సల్టేషన్స్, డయాగ్నోసిస్, నాన్ సర్జరికల్ ట్రీట్మెంట్స్, ఐ క్యాట్రాక్ట్ సర్జరీస్, ఐ రిఫ్రాక్టివ్ సర్జరీస్, ఇవన్నీ ఆఫర్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. దాంతో పాటు ఆప్టికల్ ప్రొడక్ట్స్ ని కూడా అమ్ముతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పెట్స్ కావచ్చు, కాంటాక్ట్ లెన్స్ కావచ్చు, మరికొన్ని యాక్సెసరీస్ కావచ్చు, అదే విధంగా ఐ రిలేటెడ్ ఫార్మాసిటికల్ ఐటమ్స్ కావచ్చు, వీటిని కూడా వీళ్ళే అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ వీళ్ళ యొక్క సర్వీసెస్ అనమాట. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఎంత రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ 100% అనుకున్నట్లయితే మెయిన్ గా సర్జరీస్ నుండి 64.2% రెవెన్యూ వస్తుంది. అండ్ అదే విధంగా సేల్ ఆఫ్ ఆప్టికల్స్ అనగా స్పెట్స్, లెన్స్ ఇవన్నీ అమ్మడం ద్వారా 13.06% రెవెన్యూ వస్తుంది. అండ్ ఫార్మా అనగా మెడిసిన్స్ ద్వారా 7.86% రెవెన్యూ వస్తుంది. అండ్ కన్సల్టేషన్స్ ద్వారా వీళ్ళకి 6% రెవెన్యూ వస్తుంది అనమాట. అర్థమైందండి? ఇది వీళ్ళ యొక్క రెవెన్యూ మోడల్. వీళ్ళకి ఇండియాలో చూసుకున్నట్లయితే 180+ బ్రాంచెస్ ఉన్నాయి, అనగా అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ ఫారెన్ కంట్రీస్ లో చూసుకున్నట్లయితే 15+ బ్రాంచెస్ ఉన్నాయి అనమాట. అండ్ 30 సెప్టెంబర్ 2024 నాటికి చూసుకున్నట్లయితే అన్ని బ్రాంచెస్ లోని కలిపి వీళ్ళ వద్ద 737 డాక్టర్స్ ఉన్నారు, విచ్ ఇస్ గుడ్. అండ్ అదే విధంగా ఇదే డేట్ నాటికి 30 సెప్టెంబర్ 2024 నాటికి వీళ్ళు చూసుకున్నట్లయితే 2,20,523 సర్జరీస్ చేశారనమాట. అండ్ ఓవరాల్ గా ఇప్పటి వరకు 2.13 మిలియన్ పేషెంట్స్ వీళ్ళ వద్ద సర్వీస్ ని తీసుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ అన్నది 25%. అనగా 100 మందికి ఐ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్స్ కి వెళ్తున్నట్లయితే 100 మందిలో 25 మంది వీళ్ళ హాస్పిటల్స్ లో సర్వీస్ ని తీసుకుంటున్నారనమాట. అంత ఎక్కువగా మార్కెట్ షేర్ ఉంది. దానికి ప్రధానమైన కారణం డాక్టర్స్ అండి. అండ్ అదే విధంగా వీళ్ళు టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నారనమాట. చాలా తక్కువ టైంలోనే సర్జరీస్ ఇవన్నీ చేస్తున్నారు. అందుకనే వీళ్ళకి మార్కెట్ షేర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వీళ్ళకి 25% మార్కెట్ షేర్ ఉంది కదా, వీళ్ళకి లాభాలు ఏ విధంగా వస్తున్నాయో చూద్దాం ప్రాక్టికల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ 2022 లో చూసుకున్నట్లయితే ఎసెట్స్ అనగా ఆస్తుల విలువ చూసుకున్నట్లయితే 1000 కోట్లు, 1026 కోట్లు. 2023కి కాస్త పెరిగింది, 1825 కోట్లు. 24కి ఇంకా బాగా పెరిగింది. అదే విధంగా 30 సెప్టెంబర్ 2024 నాటికి చూసుకున్నట్లయితే వీళ్ళ ఆస్తుల విలువ 3393 కోట్లు. అర్థమైందండి? నెక్స్ట్ రెవెన్యూ. రెవెన్యూ 2022లో 713 కోట్లు. 23లో చూసుకున్నట్లయితే 1000 కోట్లు దాటింది, విచ్ ఇస్ గుడ్. 24లో చూసుకున్నట్లయితే 1300 కోట్లు. సో రెవెన్యూ పెరుగుతుంది. అదే విధంగా ఈ ఫినాన్షియల్ ఇయర్ అది కూడా కంప్లీట్ అవ్వలేదు కదా. సో జస్ట్ 30 సెప్టెంబర్ 2024 వరకు చూసుకున్నట్లయితే రెవెన్యూ అన్నది 837 కోట్లు, విచ్ ఇస్ గుడ్. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ట్యాక్స్ అంతా పోయిన తర్వాత ప్రాఫిట్ చూద్దాం. 2022లో 43 crore, 43 కోట్లు. 23లో 100 కోట్లు, 100 కోట్లు దాటిందనమాట. 24లో మళ్ళీ తగ్గింది, 95 కోట్లు. పర్లేదు తగ్గడం. అండ్ అదేవిధంగా 30 సెప్టెంబర్ 2024 వరకు చూసుకున్నట్లయితే 40 కోట్లు. అర్థమైందండి? ఓకే, మేబీ
అంతా ఈ ఫినాన్షియల్ ఇయర్లో అటు ఇటుగా ఒక 90 కోట్ల వరకు రావచ్చు. అండ్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే బాగానే పెరుగుతుంది. 22లో 200 కోట్లు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అనగా యాజ్ ఆఫ్ 30 సెప్టెంబర్ 2024కి చూసుకున్నట్లయితే 1502 కోట్లు అనమాట. అదేవిధంగా రిజర్వ్స్, సర్ప్లస్లు అవి కూడా బాగానే పెరుగుతూ ఉన్నాయి. అర్థమైందండి, చూడండి ఇదిగోండి 2022లో 236 కోట్లు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అనగా 30 సెప్టెంబర్ వరకు చూసుకున్నట్లయితే 1509 కోట్లు అనమాట. అదేవిధంగా అప్పులు కూడా బాగానే పెరుగుతున్నాయి, మరీ అంత పెరగల. 22లో అప్పు చూసుకున్నట్లయితే 290 కోట్లు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 373 కోట్లు అనమాట. అర్థమైందండి. ఇప్పుడు మెయిన్ థింగ్ అండి, కీ పర్ఫార్మెన్స్ మనమైతే చూద్దాం, ఇది చాలా ముఖ్యం. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ROE అనగా రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ డబ్బుని యూజ్ చేసుకొని ఏ రేంజ్ లో రిటర్న్స్ ని జనరేట్ చేస్తుందో ROE మనకైతే చెప్తుంది. దీని యొక్క ROE చూసుకున్నట్లయితే 9.33. ఓకే, బెస్ట్ కాదు, గుడ్ కాదు, ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, అది చూసుకున్నట్లయితే 14.61 ఉంది, 14.61%. ఇది కూడా ఓకే, అంటే 20 ఆ విధంగా ఉంటే గుడ్ అనమాట. కానీ ఇది 14.61 ఉంది కదా, పర్లేదు, బ్యాడ్ కాదు. అండ్ రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే 6.21, పర్లా, అంతే. అదేవిధంగా ప్యాట్ మార్జిన్ అనగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ చూసుకున్నట్లయితే 6.9. అదేవిధంగా ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నట్లయితే 7.96. ఇవన్నీ చెప్పాలంటే ఓకే, మరీ బ్యాడ్ కాదు, మరీ గుడ్ కాదు, ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మెయిన్ థింగ్ IPO సమాచారం చూద్దాం. ఇష్యూ సైజ్ వచ్చేసి 3027 కోట్లు. అంత డబ్బుని పబ్లిక్ నుండి తీసుకోబోతుంది ఈ కంపెనీ. అర్థమైందా అండి? ఇందులో ఫ్రెష్ ఇష్యూ చూసుకున్నట్లయితే 300 కోట్ల విలువైన షేర్లే, చాలా తక్కువ. ఫ్రెష్ ఇష్యూ అంటే ఏంటి? ఎంత డబ్బు అయితే ఫ్రెష్ ఇష్యూ ద్వారా వస్తుందో దాన్ని డెవలప్మెంట్కి యూజ్ చేస్తారనమాట. సో వీళ్ళు ఇక్కడే మెన్షన్ చేశారు ఈ డబ్బుతో వీళ్ళు ఏం చేయబోతున్నారు అని చెప్పి. అర్థమైందండి? చూద్దాం ఏం చేయబోతున్నారో. రీపేమెంట్ ఆఫ్ లోన్స్ అనగా బోరోయింగ్స్. వాళ్ళకి ఎన్నైతే అప్పులు ఉన్నాయో, ఎన్ని కోట్ల విలువైన అప్పులు ఉన్నాయో వాటిని తీరుస్తారంట. అండ్ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్తో జనరల్ కార్పొరేట్ పర్పసెస్ అనగా జనరల్గా యూజ్ చేస్తారంట. అర్థమైందండి? వీళ్ళు 3000 కోట్లను తీసుకుంటున్నారు IPO రూపంలో, కానీ కంపెనీ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టేది 300 కోట్లనంట. అదే ఆఫర్ ఫర్ సేల్ అని ఉంటే వాళ్ళు ఆ డబ్బుని తీసుకుంటూ ఉన్నారు. ఎవరైతే కంపెనీ ఓనర్స్ ఉంటారో, షేర్ హోల్డర్స్ ఉంటారో, లేకపోతే ఎంప్లాయీస్కి ఎవరికైతే ESOPs వస్తాయో వాళ్ళు వాళ్ళ షేర్స్ని పబ్లిక్కి అమ్ముకుంటూ ఉన్నారు. సో దాని విలువ చూసుకున్నట్లయితే 2727 కోట్ల విలువైన షేర్లు. ఆ షేర్లన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఇదిగోండి ఈ నంబర్ 6,78,40,284 షేర్లు. అన్ని షేర్లు వీళ్ళు అనగా ఓనర్సు, ప్రమోటర్స్, అదేవిధంగా షేర్ హోల్డర్స్ అనగా ఇన్వెస్టర్స్, వీళ్ళు మనకు అమ్ముతూ ఉన్నారు. సో ఈ డబ్బు ఏదైతే ఉందో 2727 కోట్లు వాళ్ళ పాకెట్స్లోకి వెళ్తుంది, అంతేగాని కంపెనీ డెవలప్మెంట్కి కాదు. దీన్ని మీరైతే గమనించాలి. అర్థమైందండి? సో ఫ్యూచర్లో టెక్నాలజీ బాగా రాబోతుంది, దానికి ఖర్చు పెడతా అంటే ఓకే, కానీ అలా కాకుండా రివర్స్లో 90% వాళ్ళు తీసుకుంటున్నారు, 10% ఖర్చు పెడుతున్నారు. అది కూడా బోరింగ్స్ అంట, అప్పుల్ని తీర్చుకుంటారంట. అర్థమైందండి? దీన్ని మీరైతే గమనించండి. సో లాట్ వచ్చేసి 35 షేర్స్. సో మినిమం మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే 35 షేర్లు మీరైతే కొనాలి. ప్రైస్ చూసుకున్నట్లయితే 382 రూపీస్ నుండి 402. అర్థమైందండి? సో మ్యాక్స్ వచ్చేసి ఎన్ని లాట్స్ మీరు కొనుక్కోవచ్చు అంటే 14 లాట్స్ని మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. దాని విలువ 1,96,980 రూపాయలు అనమాట. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే 29 జాన్ ఓపెన్లో ఉంటుంది, క్లోజింగ్ వచ్చేసి 31 జాన్. అండ్ థర్డ్ వచ్చేసి అలాట్మెంట్. మీకు అలాట్మెంట్ జరిగిందో లేదో ఆ రోజు తెలుస్తుంది. ఒకవేళ అలాట్మెంట్ కాలేదనుకోండి, రిఫండ్ వచ్చేసి 4th అనమాట. అలాట్మెంట్ అయితే మీ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్లో షేర్స్ అనేవి 4th పడతాయి. అండ్ లిస్టింగ్ డేట్ వచ్చేసి 5th వెడ్నెస్డే, ఆ రోజు లిస్ట్ అవుతుంది అనమాట. మీరు అడగొచ్చు ఈ IPO ప్రాఫిట్కి లిస్ట్ అవుతుందా? ప్రాఫిట్కి అవుతుంది, కానీ మరీ ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి రాకపోవచ్చు. ఇది నేను గ్రే మార్కెట్ ప్రీమియం చూసి మీకైతే చెప్తున్నా. మీకు కావాలంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఈ రోజు ఎంత ఉందో మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. ఇదిగోండి గ్రే మార్కెట్ ప్రీమియం ఈ రోజు అనగా 27th చూసుకున్నట్లయితే 15 రూపీస్ అనగా ఒక షేరు మీద మీకు 15 రూపీస్ ప్రాఫిట్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. నిన్న చూసుకున్నట్లయితే 32 రూపీస్ ఉంది, కానీ ఈరోజు 15. ఇది ఇంకా తగ్గడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే మార్కెట్లో మరీ ఎక్కువగా డిమాండ్ అన్నది లేదు ఈ IPOకి. అండ్ మెయిన్ థింగ్ అండి,
కీ ఫినాన్షియల్ ఇండికేటర్స్ అవి కూడా అంతగా మంచిగా లేవు. ఆల్రెడీ చెప్పా, ROE ఎక్సెట్రా మరీ మంచిగా లేవు. అదే విధంగా ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే పర్లేదు, బాగానే వస్తున్నాయి, అదోకే. కానీ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేవి అంత మంచిగా లేవు. అండ్ అదేవిధంగా పాజిటివ్స్ నెగిటివ్స్ నేనైతే డిస్కస్ చేస్తా. ఫస్ట్ పాజిటివ్, స్ట్రాంగ్ బ్రాండ్ రికగ్నిషన్ ఉంది, అంతే కదా, పేరుంది, బ్రాండ్ నేమ్ ఉంది. అదేవిధంగా 25% మార్కెట్ షేర్ కూడా ఈ కంపెనీకి ఉంది. సెకండ్ వన్, గ్రోయింగ్ ఐ కేర్ మార్కెట్. ఐ కేర్ మార్కెట్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే చాలా మంది ఫోన్స్ ని దగ్గర నుంచి చూస్తున్నారు, సైట్ వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది కదా. సో ఫ్యూచర్ లో చాలా అవసరం ఇలాంటి హాస్పిటల్స్. సో డిమాండ్ అనేది ఫ్యూచర్ లో ఉంటుంది. అదేవిధంగా ఫోకస్ ఆన్ టెక్నాలజీ, వీళ్ళు టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట. మంచి మంచి మెషిన్స్ ని అవి ఇవి కొంటూ ఉన్నారు. అర్థమైందండి? ఇవి పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే హై వాల్యుయేషన్. ఆల్రెడీ చెప్పా, ఇండికేటర్స్ అవి అంతగా మంచిగా లేవు. ఓకే. సో అది ఏం చెప్తుందంటే ఈ కంపెనీ హై వాల్యుయేషన్ అని చెప్తుంది. అర్థమైందండి? సెకండ్ వన్, కాంపిటీషన్. ఫ్యూచర్లో కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడే చాలా కంపెనీస్ ఉన్నాయి, అనగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి మంచి సర్వీస్ని అందిస్తూ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకొన్ని హాస్పిటల్స్ వస్తే కాంపిటీషన్ పెరుగుతుంది, మేబీ డిమాండ్ మార్కెట్ ఈ హాస్పిటల్కి తగ్గొచ్చు. అండ్ లాస్ట్ వన్, రెగ్యులేటరీ రిస్క్ అనమాట. ఎందుకంటే రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి, అయి కదా, హాస్పిటల్స్కి చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట, అవి మారచ్చు, అది ఎప్పటికైనా రిస్కే. అర్థమైందండి? ఇవి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నేను ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పట్లా, చేయొద్దు అని చెప్పట్లా, నేను చెప్పకూడదు. చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే ప్రాఫిట్స్ అనేవి రావచ్చు, అది కూడా చాలా తక్కువ రావచ్చు, మరీ ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదనమాట మ్యాటర్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే చాలా కోర్సులు ఉన్నాయి. IPO కోర్సు, స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, ఎక్సెట్రా. ఓన్లీ ఫినాన్స్ గురించే కాదు, బిజినెస్, ఫార్మింగ్ గురించి కూడా కోర్సులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ బిజినెస్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు చెప్తారు. ఒక వ్యవసాయాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ వ్యవసాయంలో సక్సెస్ అయిన రైతన్న మీకు A to Z నేర్పిస్తారనమాట. సో ఈ కోర్సులన్నీ కలిపి సబ్స్క్రిప్షన్ జస్ట్ 399 రూపీస్ మాత్రమే, మంత్లీ సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్ ఎక్స్పైర్ అయిపోద్ది అనమాట, 1 మంతే ఉంటుంది, ఆటోమేటిక్గా రెన్యూవల్ అవుతుంటుంది అనమాట. ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి, మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ని. అర్థమైందండి? సో 399 రూపీస్కి ఒక కోర్సే కాదు, 500 కంటే ఎక్కువ కోర్సులు మీరైతే ఫ్రీడమ్ యాప్లో చూడొచ్చు. ఖచ్చితంగా ఒక లుక్ వేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.